నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రధాన దినపత్రికలు, దాంట్లో ఉన్నటువంటి వార్తలు, ఆ వార్తల్లో ఉన్నటువంటి వాస్తవ కోణాన్ని మీకు చూపించే మాయి ముచ్చటే ఈ పేపర్ ముచ్చట కార్యక్రమం. ముందుగా నమస్తే తెలంగాణ విషయం చూసినట్లయితే, నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. దానికి సంబంధించిన వార్తనే బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణలో. దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. 2024లో మోడీ సర్కార్ ఖతం, మేము అధికారంలోకి రావడం ఖాయం, బీఆర్ఎస్ గెలుపు ప్రజల గెలుపు, మోడీ 2 సార్లు గెలిచారు, బీజేపీ కూడా గెలిచింది, కానీ ప్రజలు ఓడిపోయారు. ఎక్కడ పెరిగింది దేశం, దేంట్లో పెరిగింది, ఉపన్యాసాల్లోనా లేక ఆదాని ఆస్తుల్లోనా? ఇంత జరిగినా మౌనమా? దోస్తు బండారం బయటపడద్దనే మోడీ బాధపడుతున్నాడు. కాంగ్రెస్ హయాంలో లైసెన్సులు రాజ్, బీజేపీ మోడీ హయాంలో సైలెన్స్ రాజ్. అప్పులు చేయడంలో నరేంద్ర మోడీని మించిన గనుడు మరొకరు లేరు. ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఇవ్వని బీజేపీకి మనం ఒక ఓటు ఎందుకు వేయాలి? ఒక్కటంటే ఒక మంచి పనన చేసిండా ఈ మోడీ ఈ దేశానికి? కేంద్రం చేతగానితనంతోనే రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల నష్టం. నేను చెప్పిన వాటిలో ఒక్కటి తప్పున్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, తెలంగాణ వాగుల్లో నీళ్లు పారినట్టు బీఆర్ఎస్కు డబ్బాల్లో ఓట్లు పారుతాయి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఇవ్వటం జరిగింది. అంటే ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని మోడీ మీద విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ప్రజలను గెలిపించి చూపించినాం, దేశంలో కూడా ప్రజలను గెలిపించి చూపిస్తాం, అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు. పార్లమెంట్లో మోదీది అత్యంత చెత్త స్పీచ్. అదాని గురించి ఒక్క మాటైనా మాట్లాడిండా? 10 లక్షల కోట్ల సంపద ఆవిరైతే పట్టదా? దేశానికి 3rd క్లాస్ ముద్ర వేస్తే పరిస్థితి ఏమిటి? ప్రశ్నిస్తే మీడియాపై నిషేధం, కోర్టు కేసులా? ఇంత అహంకారము, ఇంత అసహనమా? కేంద్రానికి నీళ్ళ లెక్కలు తేల్చడం చేతకాదు, పనికిరాని చట్టాలను సముద్రంలో పడేయండి. దమ్మున్న ప్రధాని ఉంటే నిరంతరం విద్యుత్. అన్ని రంగాల్లో మోడీ సర్కార్ ఘోర వైఫల్యం. తగ్గిన జీడీపీ వృద్ధి రేటు, భారీగా పెరిగిన అప్పులు. కేంద్రంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నిప్పులు అని చెప్పేసి, ఇవి అబద్ధమైతే రాజీనామా కూడా చేస్తామని కేసీఆర్ ప్రకటించినటువంటి సందర్భం. ఇంకేమన్నారో చూద్దాం. ఒక రేషన్ డీలర్తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాటనా అని చెప్పేసి మాట్లాడారు. ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద ఈ సువిశాల భారతదేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేసే వ్యక్తి వచ్చి బాన్సువాడలో ఒక రేషన్ షాప్ దగ్గరికి వచ్చి నిలబడి డీలర్తో కొట్లాట పెట్టుకుంటుంది. ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు? ఒక డీలర్తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాట పెడుతుంటూ ఇంతకంటే పాపం ఏమన్నా ఉంటుందా? సింధువులో బిందువంత డీలర్ ఏమైపోవాలి? అయినా ఏం సాధించిందని, ఏం గొప్పతనం చూపిందని మోడీ ఫోటో పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త. గతంలో బాన్సువాడలో ఆ రేషన్ షాప్ డీలర్తో ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదు అనేది ప్రశ్నించింది. సో దానికి సంబంధించిన వార్త ఇది. ఒక రైలును ప్రధాని ఎన్నిసార్లు ప్రారంభిస్తారని చెప్పేసి వందే భారత్ రైలుని ప్రధాని మోడీ ఇప్పటికే 14 సార్లు ప్రారంభించారు. ఒకటే రైలుని ఎన్నిసార్లు ప్రారంభిస్తారని చెప్పేసి దానికి సంబంధించిన సారాంశం. గతంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇంకా చాలా రైళ్ళు ప్రారంభించారు. వాటికంటే ఇదేమన్నా ఇదే? ఈ రైలు ఒక దున్నపోతు గుద్దుకుంటేనే మొత్తము నుజ్జునుజ్జైంది అంటే సీఎం కేసీఆర్ మాటలో చూద్దాం. ఒకటే ఒక రైలు, అది బర్రెగుద్దితే పచ్చడైపోతున్న వందే భారత్ రైలును ప్రధాని మోడీ వెళ్ళి 14 సార్లు ప్రారంభోత్సవాలు చేస్తాడా? గతంలో ఇంతకన్నా మంచి రైళ్లు, శతాబ్ది, రాజధాని వంటివి మొదలు కాలేదా? గతంలో ఎప్పుడున్న ప్రధానమంత్రి ఇట్లా రైళ్లను ప్రారంభోత్సవాలు చేసిండా? ఇంతకంటే అన్యాయం ఉంటుందని చెప్పేసి మాట్లాడారు. ఇక రైల్వే స్టేషన్లలో లిఫ్ట్కు జాతీయ అంకితం చేస్తారా? ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తూల్ పాలిష్ చేస్తారట, రంగులు వేస్తారట. దానికి ప్రధానమంత్రి వచ్చి ప్రారంభిస్తారట. మరో కేంద్ర మంత్రి వచ్చి రైల్వే స్టేషన్లో లిఫ్టులను, అదే జనం ఎక్కి దిగే లిఫ్ట్లను జాతికి అంకితం. ఇక నిజమేనండి, జాతికి అంకితం చేస్తాడు. ఏమన్నా ఉండడా? ఇదా దేశాన్ని నడిపే పద్ధతి అని చెప్పేసి లిఫ్టులను జాతికి అంకితం చేస్తారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా ఇవ్వటం జరిగింది.
ఇక ముంపు బాధితులకు పరిహారం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా ముప్పునకు గురవుతున్న ప్రాంతంలో ఉందని సెల్ఫ్ నేత బట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు వెంటనే సర్వే చేసాం. నిజంగానే నష్టం ఉంటే ఆ భూమి కూడా సేకరించి బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ అన్నారు. ఇక డైట్ ఛార్జీలు పెంచుతాం. గతంలో అడగకుండా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచినాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన విజ్ఞప్తులను మన్నిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి సబితేందర్ రెడ్డి విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాలి. ఏ మేరకు పెంచాలో అవసరమైతే ఈటెలకు ఫోన్ చేసి సలహా తీసుకోవాలి. ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ చర్చించి 2-3 రోజులు జీవో విడుదల చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త. ఇక మహిళల రుణాల విషయంలో సమస్య ఏమీ లేదు. ఎట్టే పరిస్థితుల్లో బకాయిలు పెట్టకుండా ఆర్థిక మంత్రి హరీష్ రావు ఏ నెల కానేలా క్లియర్ చేయాలి. గెస్ట్ లెక్చరర్లకు ఉన్నన్ని రోజులు వారికి జీతం ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక ఉద్యోగుల వేతనాలు కూడా పెంచుతాం. దేశంలో మన రాష్ట్ర ఉద్యోగులు అత్యధిక వేతనాలు ఇస్తున్నాం. రాష్ట్ర పురోగభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం, వారికి మళ్ళీ వేతనాలు పెంచుతామని చెప్పేసి సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. ఇంకేమన్నారు ఒకసారి మనం చూస్తే, సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తామంటున్న వాళ్ళ సంగతి ప్రజలే చూసుకుంటారు. అట్లా కూలగొడితే కాళ్ళు రెక్కలు ఇడ్చి పడేస్తారని చెప్పేసి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం. కాంగ్రెస్తో కాలే, బీజేపీతో కాలే, అందుకే విసుగెత్తి నేను వచ్చిన. మేము అధికారంలోకి వస్తాం, ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం, ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇస్తాం. చెప్పుడు కాదు, చేసి చూపిస్తాం. తెలంగాణలో చూపించలేదా? మేము అధికారంలోకి వస్తే అట్లనే చూపిస్తామని సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. నేను ఇండియన్ను, నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన భారతీయుని, ఐఆమ్ యాన్ ఇండియన్. ఇది ఒక దేశభక్తుని సగర్వ ప్రకటన అని చెప్పేసి సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రసంగం. మొత్తానికి అసెంబ్లీలో చూసినట్లయితే వార్ వన్ సైడ్ అన్నట్లు సీఎం కేసీఆర్ మొత్తం ప్రధాని మోడీని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విధి విధానాలని టార్గెట్ చేసి చేసినటువంటి పరిస్థితి. సో ఆయన ఒక మాట కూడా చెప్పారు, ఇక్కడ సెలయేళ్లలో నీరు పారుతాయి, మాకు ఇక్కడ నీరు ఎట్లా పారుతున్నాయో మాకు ఎలక్షన్ టైంలో ఓట్లు కూడా అట్లనే పారుతాయని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్య కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి కేసీఆర్ చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారనేది చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఆయన తీసుకున్నటువంటి నినాదాలు మనం చూసినట్లయితే తెలంగాణలో ఏవైతే సక్సెస్ అయినాయో 24 గంటల విద్యుత్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఇంటికి త్రాగునీరు కావచ్చు, సో ఏవైతే ఉన్నాయో, సో పంటకు సంబంధించినటువంటి నీరు కావచ్చు, పంటకి ఇచ్చే నీరు కావచ్చు, సో అంటే ప్లస్ రైతులకు చేసే సహాయం, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అంటే రైతులను ఆదుకునే విధంగా, రైతులను ఎంకరేజ్ చేసే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో, సో వీటిని మొత్తం మేము కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఇంప్రూవ్మెంట్ చేస్తాము, చేసి చూపిస్తాము. తెలంగాణలో సక్సెస్ కాలేదా, మేము తెలంగాణలో ఎట్లయితే ఉందో దేశంలో కూడా అట్లనే చూపిస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. సో ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద గట్టిగా ఘాటు వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా చేశారు. ఆహార సబ్సిడీకి ఎసరు, ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రైవేటుకు, కేంద్రానికి నీతి ఆయోగ్ సూచనలు. బయటపెట్టిన రిపోర్టర్ కలెక్టివ్. బడ్జెట్లో ఆహార సబ్సిడీకి భారీగా కోత, పేదల ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్న బీజేపీ సర్కార్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా. అర్థవంతమైన చర్చ, 7 రోజులు 56 గంటల 25 నిమిషాల పాటు సమావేశాలు, ప్రజా సమస్యల పరిష్కారం గీటురాయిగా చర్చలు, విపక్షాల అనుమానాలకు విస్పష్ట సమాధానాలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విపక్ష పార్టీల ప్రశంసలు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక బోని అదిరే, మహిళల T20 ప్రపంచ కప్లో భారత జట్టు అదిరిపోయే బోని కొట్టింది. దాయాది పాకిస్తాన్తో జరిగిన పోరులో మన అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఎప్పటి నుండి అందరిని రక్షణకు ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ చేజించుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన కోర్ బృందం తొలి అడ్డంకిని విజయవంతంగా దాటింది. తొలుత బౌలర్లు సమిష్టిగా రాణించే పాకిస్తాన్ ఒక మాదిరి స్కోర్కు పరిమితం చేయగా అనంతరం తాపాడరు దంచుకోవడంలో భారత్ అలకోగా విజయ తీరాలకు చేరిందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. పాకిస్తాన్పై భారత్ జైబేరి, మహిళల T20 ప్రపంచ కప్లో భారత్ బోని అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది.
ఇక వెలుగు విషయానికి వస్తే, ఇక వెలుగులో కూడా పాక్పై ఇండియా గ్రాండ్ విక్టరీ అని చెప్పేసి దానికి సంబంధించిన బ్యానర్ ఐటమే ఇవ్వడం జరిగింది. ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో బోని కొట్టింది భారత్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త. ఇక 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. ఏపీ గవర్నర్గా సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నియామకాలకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. తొలిసారి గవర్నర్గా నియమితులైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, అరుణాచల్ ప్రదేశ్కి లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కింకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, జార్ఖండ్కి సిపి రాధాకృష్ణన్, అస్సాంకి గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్కి శివ్ ప్రతాప్ శుక్లా అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజన్ కూడా ఉద్వాసన ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఆమెని కొనసాగించినటువంటి పరిస్థితి అని కూడా చెప్పవచ్చు మనం. మరో 20,000 టెక్ ఉద్యోగులు ఇంటికి. మిగులు ఉద్యోగులు ఖర్చులు పెరుగుతున్నాయన్న కారణంతో టెక్ స్టార్టప్ కంపెనీలు రాబోయే 6 నెలల్లో మరో 20,000 మంది ఉద్యోగులు తొలగించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సంబంధించి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలని తీసేస్తున్న క్రమంలో ఇంకొక 20,000 ఉద్యోగాలు పోయే అవకాశం ఉందనేది కూడా దానికి సంబంధించినటువంటి వార్త. సో ఆర్థిక మాంద్యం, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కంపెనీస్ తీసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు కూడా పొదుపు చేసే ప్రక్రియను చేపట్టారని కూడా మనం చెప్పవచ్చు. సో అంటే హై శాలరీస్ ఉన్న వాళ్ళు మొత్తం హై పే చేసే వాళ్ళు తీసేసి వాటిలో జూనియర్స్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇంకా అంటే ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో మనం చూడాల్సిన పరిస్థితి. అంటే ఈ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో. సో ఇంకొక 20,000 ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక బీఆర్ఎస్ పార్టీని పిచ్చిలేసి పెట్టలే, కేంద్ర విధానాలతో యాస్టుకొచ్చి దిక్కులేని పెంట పెట్టుకున్నానన్న కేసీఆర్. బీజేపీ కంటే కాంగ్రెస్ పాలన బెటర్, కేంద్రంలో వచ్చేది మా సర్కారే. మోడీని అనవసరంగా పొగుడుతున్నారు. అప్పు చేస్తున్నట్లు ఆయనకు మించిన ప్రధాని లేరు, అప్పులు చేసేట్లా ఆయన మించిన ప్రధాని లేరు. బీజేపీ హయాంలో ఏ ఒక్క రంగంలోనూ వృద్ధి రేటు లేదు. నేను చెప్పింది అబద్ధమైతే రిజైన్ చేస్తా. మన ప్రజలు పౌరసత్వం వదులుకుంటున్నారు. చైనా వండర్ఫుల్, ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నది. ఉద్యోగులకు ఇంకింత జీతాలు పెంచుతాం. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగంలో చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇందాక మనం చెప్పినట్లు గవర్నర్ సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడా అని చెప్పేసి అసెంబ్లీలో ప్రధానిపై తప్పుడు కూతులని చెప్పిన వివేక్ వెంకటస్వామి, దేశ సంపదపై కన్నేసిన జాతీయ రాజకీయాల్లోకి పోతుండు, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా ప్రతిపక్షాల గొంతును కరెంట్ ఫైర్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ పెట్టింది మోడీ తిట్టడానికేనా అని చెప్పేసి కోరుట్ల బీజేపీ కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా, లిక్కర్ స్కామ్లో చిక్కుకున్న కవిత నీతులు చెప్తుంది ఏందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఏప్రిల్ 1 నుంచి కరెంట్ ఛార్జీల్లో కొత్త బాధుడు, ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో వసూలుకు రంగం సిద్ధం. యూనిట్పై 30 పైసలు వసూలుకు డిస్కంలకు స్వేచ్ఛ. కొనే ధర నష్టానికి తగ్గట్టు 3 నెలలకోసారి పెంచుకునే వీలు. ఈఆర్సీ చట్టంలో కొత్త నిబంధనలకు చేరిన రాష్ట్ర సర్కార్. వ్యవసాయ కరెంటుకు మాత్రం మినహాయింపు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకుంటున్న పేదలు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో ప్లాట్లపై పేరు రాసుకున్నారు. సోమవారం గృహప్రవేశం చేస్తామని వెల్లడి. జనగాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బైఠాయించిన జనం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాతో ప్రాణాలు కాపాడుతున్నారు. శిథిలాల కింద నుంచే వాట్సాప్ స్టేటస్. రెస్క్యూ ఆపరేషన్లో రక్షిస్తున్న సిబ్బంది. టర్కీ సిరియాలో మృతులు 28,000 మందికి 20,000 మంది చేరిన మృతుల సంఖ్య. కొనసాగుతున్న సహాయ చర్యలని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య. వరంగల్ జిల్లాలో ఒకరు, సిద్దిపేట జిల్లాలో మరొకరు సూసైడ్. ఇక 2024లో భాజపా ఖేల్ ఖతం. అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ విఫలమైందనే బీఆర్ఎస్ రంగంలోకి. సంకుచిత ధోరణి మోడీ వీధనాదాలి. వచ్చే ఎన్నికల్లో మాకు ఓట్లు ఏరులై పారుతాయి. భాజపాకు ఒక్క సీటు కూడా రాదు, ఒక్క ఓటు కూడా పడదు.
ఉద్యోగులకు వేతనాలు, విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచుతాం శాసనసభలో సీఎం కేసీఆర్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాష్ బాధ్యతల స్వీకరణ అభినందించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు. సభాగౌరవం పెంపొందిస్తారన్న ప్రకాష్. ఈటలే సాక్షి, మేము చెప్పింది వినాలి, మేము చెప్పిన లెక్క వినకపోతే చంపేస్తాం, దాడులు చేస్తామనేది కేంద్రంలో బీజేపీ ధోరణి. మాపై ఎన్ని కేసులు, ఎన్ని కుట్రలు చేశారో అందరికీ తెలుసు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేశారు. ఈటెల రాజేందరే ఇందుకు సాక్షి. ఆయన ఇప్పుడు ఆ పార్టీలో ఉండొచ్చు, కానీ అన్నీ ఆయనకు తెలుసు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. 2 లక్షల జనాభాకు మార్కెట్, బ్యాక్టీరియా రాకుండా డైనింగ్ టేబుల్ విధానంతో ఏర్పాటన్న సీఎం కేసీఆర్. అంటే 2 లక్షల జనాభాకు ఒక వెజిటబుల్ మార్కెట్, అంటే వెజ్, నాన్ వెజ్ మార్కెట్, దాంట్లో అన్నీ ఉండే విధంగా మార్కెట్ ఉంటుంది. కనీసం అట్లీస్ట్ 2 లక్షల మందికి ఒక మార్కెట్ ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో 2 లక్షల మందికి ఒక మార్కెట్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి. బస్సు దవాఖానాలో మార్చి నుంచి 134 పరీక్షలు, ఏప్రిల్ నుంచి 33 జిల్లాల్లోకి న్యూట్రిషన్ కిట్లు. మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ బస్సు దవాఖానాలో ఆదివారం హాలిడే ఉండదు, శనివారం హాలిడే ఉంటుంది, ఆదివారం వర్కింగ్ డే అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. గెంటేసిన వాళ్ళు పిలిచినా వెళ్ళేది లేదు, నాకు నష్టం కలిగించాలనే అసెంబ్లీలో సీఎం అలా మాట్లాడారన్న ఈటెల. అంటే ఇక్కడ చాలా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ప్రసంగంలో దాదాపు ఈటెల రాజేందర్ను ఉద్దేశించి ఈటెల రాజేందర్ పేరును దాదాపు ఒక 10-15 సార్లు తీసుకున్న పరిస్థితి ఆయన ప్రసంగంలో. సో దీనివల్ల ఏంది, ఈటెల రాజేందర్ని మళ్ళా యూటర్న్ అవుతున్నారా, ఈటెల రాజేందర్ మళ్ళా బీఆర్ఎస్లోకి వస్తున్నారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో అది నిజాలు వాళ్ళకే తెలవాలి. అయితే మొన్న అసెంబ్లీ సెషన్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకించి కేటీఆర్, ఈటెల రాజేందర్ ఒక 10-15 నిమిషాలు పర్సనల్గా ముచ్చరించుకోవటము. ఆ తర్వాత సీఎం కేసీఆర్ గతంలో పేరు ఉచ్చరించలేదు ఈటెల రాజేందర్ పేరు. ఇప్పుడు ఈటెల రాజేందర్ పేరుని దాదాపు 10-15 సార్లు మధ్యలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో అంటే పిల్లల డైట్, మెస్ ఛార్జీలు పెంచే విషయంలో కూడా అవసరమైతే ఈటెల రాజేందర్కి ఫోన్ చేసి ఆయన సలహాలు, సూచనలు కూడా తీసుకోండి అని చెప్పినటువంటి సందర్భం. సో ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి యూటర్న్ తీసుకుంటారా ఈటెల రాజేందర్ అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక గెంటేసిన వాళ్ళు పిలిచినా వెళ్ళేది లేదు, నాకు నష్టం కలిగించే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అలా మాట్లాడారని చెప్పేసి కూడా ఈటెల అన్నారు. సో ఈటెల ఏమన్నారో ఒకసారి ఆ వ్యాఖ్యలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సైనికుడిగా పనిచేస్తా అని చెప్పేసి ఈటెల రాజేందర్ అన్నారు. నన్ను బీఆర్ఎస్ నుంచి గెంటేసిన వాళ్ళు మళ్ళీ పిలిచినా వెళ్ళే ప్రసక్తే లేదు అని ఈటెల రాజేందర్ అన్నారు. తనకు నష్టం కలిగించాలనే వ్యూహంతోనే శాసనసభలో తన గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన దైనశైలిలో మాట్లాడారని అన్నారు. తాను అసెంబ్లీకి రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఆదివారం శాసనసభ సమావేశాల అనంతరం మీడియా పాయింట్తో ఈటెల విలేకరులతో మాట్లాడారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయుడిగా ఉంటా. 2004లో కూడా నాటి సీఎం వైఎస్తో కలుస్తారని ప్రచారం చేశారు. ఆనాడు పార్టీ మారలేదు. ఇప్పుడు కూడా బీజేపీని వేయడం. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సైనికుడిగా పనిచేస్తా, బీజేపీలో కూడా సైనికులను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానించడం లక్ష్యంగా సమావేశాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోడీ గురించి సీఎం శాసనసభలో విమర్శలు చేశారు. మళ్ళీ మోడీని ప్రధానమంత్రి అవుతారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన సంబంధించిన వార్త కూడా ఉంది. ఇక కాంగ్రెస్ ఎక్కడ విఫలమైందో కేసీఆర్ చెప్పాలి, సెల్ఫీ నేత భట్టి విక్రమార్క డిమాండ్. దేశాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విఫలమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారని దానికి సంబంధించిన వార్త. ఇక దేశానికే తేజస్, రక్షణ పరికరాల తయారీలో గణనీయమైన ప్రగతి, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరుగుతోంది. 5వ తరం యుద్ధ విమానం తయారీకి కృషి, ఏరో ఇండియన్తో దేశ సంస్థల ప్రయోజనం అని చెప్పేసి సదరన్ ఎయిర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ చలపతితో ప్రత్యేక ఒక ఇంటర్వ్యూ కూడా ఈనాడు దినపత్రిక ఇవ్వడం జరిగింది. 60 కోట్ల భూమి 30 లక్షలకు
ఏసీపీ డీల్, ఎన్ఆర్ఐ భూమి కొట్టేసే పన్నాగానికి సహకారం, ఉన్నతాధికారులకు సమాచారం అంటుంటూ సీన్ రివర్స్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఒక ఏసీపీ 60 కోట్ల భూమికి 30 లక్షల కమిషన్ కోసం ఏసీపీ డీల్ చేసిండు. అది ఉన్నతాధికారులకు తెలుస్తుంటూ కథ అడ్డం తిరిగిందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇవ్వటం జరిగింది. ఇక హాత్ సే హాత్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ థాక్రే, కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న హాత్ సే హాత్ జోడో అభియాన్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని పాదయాత్రలో పాల్గొనాలని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ఆదివారం ఆయన హాత్ సే హాత్ జోడో అభియాన్లపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఠాక్రే ఇప్పటి వరకు ఎన్ని మండలాల్లో పాదయాత్ర పూర్తి చేశారో, ఇంకా ఎన్ని మండలాల్లో చేయాల్సి ఉందని డీసీసీ అధ్యక్షులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం పురోగతిపై 15న గాంధీభవన్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కోవట్టు రాజకీయాలకు చెక్కు పెడతాం, మీడియాతో ఇష్టగుర్తు రేవంత్. సో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ధరణి వెబ్సైట్ను రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారని, వారి సమస్యలపై కూడా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు. పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని కాంగ్రెస్ మాత్రమే పరిష్కరించగలదని తెలిపారు. ఆయన చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గంలో ప్రవేశించింది. అశ్వాపురంలో బస చేసిన రేవంత్ రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోవట్టులో రాజకీయాలు త్వరలోనే చెక్కు పెడతామన్నారు. రైతుల సంక్షేమే పార్టీ ఎజెండా అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి లబ్ధిదారులకు 5 లక్షలు ఇస్తామన్నారు. పార్టీలో చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక త్వరలో కలెక్టరేట్లలో షార్ట్ సర్క్యూట్, పలు జిల్లాల్లో లిటిగేషన్ భూములు కోకొల్లగా ఉన్నాయని, వాటి రికార్డులు తారుమారు కానున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అతి త్వరలో కలెక్టరేట్లలో షార్ట్ సర్క్యూట్ జరిగి రికార్డులన్నీ తగులుబడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందరికీ బానిసలుగా మార్చి వారిపై అధికారాన్ని చెలాయించాలనే వ్యక్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఇక పాదయాత్రకు పార్టీలో సీనియర్లు సహకరిస్తున్నారన్న ప్రశ్నకు ఢిల్లీ పెద్దల అనుమతితోనే పాదయాత్ర జరుగుతుందని, ఆయా సందర్భాల్లో ఒకరొకరు కలుస్తారని, ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రగతి భవనే మా ప్రత్యర్థి అని చెప్పారు. పినపాకలో దాతలు రూపాయి చందాలు వేసుకొని కాంగ్రెస్ కార్యాలయం కడితే స్థానిక శాసనసభ్యులు రేగంతరావు దాన్ని కబ్జా చేశాడు. వెంటనే తిరిగి అప్పగించాలి. అలా చేయని పక్షంలో కేసీఆర్ కూడా ఆయన్ను కాపాడలేరు. 12 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపై న్యాయస్థానం సవాల్ చేస్తాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఆయన చేసినటువంటి పరిస్థితి. సో ఇది పేపర్ ముచ్చట. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.